అసలు మేము శ్రీకాళహస్తికి వచ్చినాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. కైలాస్ సదన్ అని మస్తు ఉన్నాయి రూమ్లు అయితే. నైట్ యూస్ చూడండి ఎంత బాగుందో. మేము అలా నడుచుకుంటూ పోతాను చూద్దామని. కానీ మాకు ఫస్ట్ వచ్చినప్పుడు భయం అయింది, కానీ ఇప్పుడు ఏమనిపిస్తలే. చాలా లైట్లు అన్నీ చాలా బాగున్నాయి చూడండి. ఆటోలు కూడా వెళ్తానే 1 కిలోమీటర్ ఈ నుంచి గుడికి పోవాలంటే. నడిచి కూడా పోవచ్చు, ఆటోలో కూడా పోవచ్చు. మేము అన్నం తిని ఇట్లా వాకింగ్ చేస్తాను బయట చూడండి. సాయిగాప హాయ్ చెప్పు. మా తమ్ముడు బయట లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా చెట్లు, చల్లటి వాతావరణం, మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. మీరు కూడా ఎప్పుడన్నా కాళహస్తికి వచ్చినప్పుడు ఇక్కడ రూమ్ తీసుకోండి. 400 రూపాయలే, కానీ మంచిగా ఉన్నాయి. నేను లోపల రూమ్ కూడా చూపిస్తాను మీకు. గంగా సదన్, కైలాస్ సదన్ అని. దూరం ఏం లేదు, గుడికి 1 కిలోమీటర్ నడవచ్చు, ఆటోలో పోతే ఆటోలో పోవచ్చు. ఇక్కడ గంగా సదన్. కైలాస్ సదన్ పక్కనే గంగా సదన్ అన్నట్టు. 300 రూపాయలు రూము గంగా సదంలా. కైలాస్ సదంలో 400 నాన్ ఏసీ అని 1000 రూపాయలకు ఏసీ రూమ్. కానీ రూములు అయితే మస్తు ఉన్నాయి. బెడ్, నీట్నెస్, బాత్రూము మీకు చూపిస్తాం ఇంకో వీడియోలో. ఇంకా మా తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్. లైట్ కావుపడతలేదు, మీరు ఇద్దరు రారి. పొడుగు అప్పుడది కానీ మనం వచ్చి ఇప్పుడు కొత్తగా కట్టింది కాబట్టి ఆశ్రమం మన కొత్త వారికి తెలియదు. మేము వచ్చినాం కాబట్టి మాకు ఎరికే, మాకు తెలిసింది మీకు చెప్తాను. మా తమ్ముడు అంటాడు ఈ ఆశ్రమం చాలా బాగుంది, మీకు ఎవరికన్నా తెలియకపోతే మీరు కూడా రండి అంటారు. చాలా మందికి తెలియదు అనుకుంటారు. మేమైతే అనుకోకుండా వచ్చినాం. మాకు చాలా మంచిగా ఉన్నది. బయటికి కూడా రావచ్చు, ఇట్లా వాకింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.